ఇది చూడు, ₹1,00,00,000 లాటరీ తగిలిందని అది మీ బ్యాంక్ అకౌంట్ లో పడాలంటే 18 లక్షలు GST కట్టాలని ఎవడో ఫోన్ చేస్తే 18 లక్షలు వేస్తాడు. 18 lakhs. అది చూడు, US లో సెటిల్ అయిన తెలుగు వాడికి ఫోన్ చేసి హైదరాబాద్ ప్రైమ్ ఏరియాలో ల్యాండ్ చీప్ గా వస్తుందని నమ్మించి 3 కోట్లు కాజేశారు. నిజానికి ఆ ల్యాండ్ ప్రైమ్ ఏరియాలో ఉంది, ట్యాంక్ బండ్ మధ్యలో, బుద్ధుడి విగ్రహం పక్కన. మీ ఇంటర్నెట్ బ్రౌజింగ్ లో సిబిల్ స్కోర్ చెక్ చేయండి ఆన్లైన్ లో లింక్స్ కనిపిస్తుంటాయి. మీరు ఒక్కసారి క్లిక్ చేస్తే మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అన్ని తీసుకుని మీ అకౌంట్ లో డబ్బులన్నీ దొబ్బేస్తారు తెలుసా. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని వాళ్ళ అర్హతతో సంబంధం లేకుండా ఒక్కొక్కరి దగ్గర 5 లక్షలు తీసుకుని మన హైదరాబాద్ లోనే ఒకటి 30 కోట్లు కాజేస్తారు. ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మన దేశంలోనే ఒక రోజుకి సుమారు 20,000కి పైగా సైబర్ క్రైమ్ కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. ఇలా మోసం చేసే వాళ్ళందరికీ టార్గెట్ ఎవరో తెలుసా? ఆశకి ఆకలికి మధ్య కొట్టుమిట్టాడుతున్న మధ్య తరగతి వాళ్ళు.